వెల్కమ్ టు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఒకసారి మనకి 7 days ఉంది మనకి కౌన్సిలింగ్ వెళ్ళటానికి, ఎంసెట్ కౌన్సిలింగ్, టీఎస్ ఎఫ్సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్ళటానికి మనకి 7 days టు గో. దీని నుంచి మనం ఒక్కసారి రిమెంబర్ చేసుకున్నాం. 7 days ఉంది మనకు ఆల్రెడీ. మనకి 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 7 tips అయితే మనం ఫాలో అవ్వాలి. ప్రతి వ్యక్తికి ఎక్కడికోటి మనం ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక్కటి కూడా మర్చిపోతారు, ఏదో ఒకటి మర్చిపోతాం, అది మన సహజం. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక్కసారి 7 tips అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టిప్స్ అయితే ఫాలో అవుతుంది. రిమెంబర్ కౌన్సిలింగ్ డేట్స్. ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి బై హార్ట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మన దాంట్లో ఎక్కడైనా ఇంట్లో ఉన్న మీరు గోడ మీద కానీ వాల్ మీద కానీ మీరు అంటించుకోండి. మీరు మీ యొక్క వాల్ పేపర్ మీద కానీ టిక్ చేసుకుని ఉండండి. కౌన్సిలింగ్ డేట్స్ ఉండి మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్. ఒకసారి కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనం చూద్దాం. ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయి. ఇవి కౌన్సిలింగ్ డేట్స్ ఒక్కసారి రిమెంబర్ చేసుకుందాం. ఒకసారి కౌన్సిలింగ్ డేట్స్కి వెళ్తే మనం ఇది ఆల్రెడీ నోటిఫికేషన్, నేను వేరే థర్డ్ పార్టీ నోటిఫికేషన్ వాడతాను. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది మనకి. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన కౌన్సిలింగ్ డేట్స్ ఒక్కసారి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటే మనకి 27th నుంచి 5th వరకు కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29th నుండి 6th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 30 నుండి 8. ఫ్రీజింగ్ ఆప్షన్స్ మనకి వచ్చి 8th ఫ్రీజ్ అవుతుంది. 12th ఫస్ట్ ఫీజు కంప్లీట్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది 12th, 6th అయితే మనకి జరుగుతుంది. ఇదే విధంగా ఇది మనం ఈ డేట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది డేట్స్ అయిపోయినాయి మనకి. రిమెంబర్ కౌన్సిలింగ్ డేట్స్ అని రిమెంబర్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ అండ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వచ్చేసరికి మీరు ఇక్కడ స్టూడెంట్దైనా మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, స్టూడెంట్ది మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే పేరెంట్ మొబైల్ నెంబర్. స్టూడెంట్ది ఇయటమే ఎక్కువ. మీరు అదేవిధంగా పేరెంట్ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ పేరెంట్ ఆర్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి అండి. మీకు వచ్చే ఓటీపీస్ అన్నీ ఈ మొబైల్ నెంబర్కి రావడమే జరిగింది. దయచేసి ఎవరు కూడా ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడి కానీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ కానీ మీరు దయచేసి ఇవ్వమాకండి. ఇది మీకు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారుతుంది. వాళ్ళు ఎక్కడైనా ఆ టైంలో మీరు ఉండకపోవచ్చు. ప్రతిదానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కటి, ఈమెయిల్ ఐడి, మీ స్టూడెంట్ది, ఈ రెండు కూడా నాకు సజెషన్ అయితే మీ స్టూడెంట్ది. నవేడేస్ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా, చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి మనది, ఈ ఈమెయిల్ ఐడి అనేది స్టూడెంట్ ఈమెయిల్ ఐడి వాడటమే బెస్ట్. స్టూడెంట్ ఈమెయిల్ ఐడి వాడటం బెస్ట్. అదేవిధంగా సెలెక్ట్ నియరెస్ట్ హెచ్ఎల్సీస్. మనకి సెలెక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి మన నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ మనం చూజ్ చేసుకోవాలి. అది చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి హెల్ప్ లైన్ సెంటర్స్. సపోజ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్. మనకి ఇక్కడ వెళ్తే ఆల్రెడీ మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టీఎస్ వెబ్సైట్లో ఇవన్నీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ ఉంటే ఆదిలాబాద్ 29/6 ఆదిలాబాద్ ఉంది. 29/6 ఈ డేట్స్లో వెళ్ళొచ్చు. బెల్లంపల్లి, నిర్మల్ అండ్ హైదరాబాద్. మీరు ఆదిలాబాద్ వాసులు అయితే హైదరాబాద్ వస్తుంది, బెల్లంపల్లి వాసులు అయితే బెల్లంపల్లి, నిర్మల్ వాసులు అయితే నిర్మల్. అదేవిధంగా హైదరాబాద్లో ఉండేవాళ్ళు స్పెసిఫిక్గా సపోజ్ హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఆ నియరెస్ట్ చూజ్ చేసుకోవచ్చు. ఈ హైదరాబాద్లో ఉండేవాళ్ళు బేసికల్గా ఈ ఎన్సీసీ వాళ్ళు, ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏంటంటే ఎన్సీసీ, క్యాప్ చిల్డ్రన్, ఆర్మ్డ్ ఫోర్సెస్, పర్సనల్ స్పోర్ట్స్, ఓసీఈ, ఈడబ్ల్యూసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఇది. ప్లస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇది మీకు ఎన్సీసీ ఉన్నా కానీ ఈ స్లాట్ బుకింగ్ ఎన్సీసీ వాళ్ళు, ఫిజికల్ స్పోర్ట్స్ వాళ్ళు, క్యాప్స్, స్పెషల్ రిజర్వేషన్ ఉండేవాళ్ళు, ఆంగ్లో ఇండియన్, వీళ్ళందరూ మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీరు వెళ్ళవలసి ఉంది. అదేవిధంగా
అది ఇవి అవి అన్నీ హైదరాబాద్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్. మనకి సపోజ్ యూనివర్సిటీ ఆఫ్ పీజీ కాలేజ్ హైదరాబాద్ సికింద్రాబాద్, సపోజ్ సికింద్రాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. ఇది ఈస్ట్ మారేడుపల్లి 29th. ఈ డేట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. భద్రాద్రి కొత్త యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ మాసప్ ట్యాంకులో కూడా నియరెస్ట్ మాసప్ ట్యాంకులో మన గవర్నమెంట్ పాలిటెక్నిక్, అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అక్కడ ఆ ఏరియాలో. మనమైతే ఇక్కడ కూకటపల్లి వాసులు అయితే మనకు జేఎన్టీయు కూకటపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్ని స్టేట్స్ హెచ్ఎల్సి కోడ్స్, ఈ టైమింగ్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, ఖమ్మం, గోదావరిఖని, సికింద్రాబాద్, హైదరాబాద్, మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్, గవర్నమెంట్ రామాంతపూర్లో ఉండేవాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు. రామాంతపూర్ వాళ్ళు జస్ట్ ఎన్సీసీ వాళ్ళు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది రామాంతపూర్కి అయితే. మైనారిటీస్ 29th మేడ్చల్, ఆదిలాబాదు, రామాంతపూర్, జేఎన్టీ, కూకటపల్లి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాకు ఎవరైతే కేపీహెచ్బి ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉండారో, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు, మీరు ఇక్కడ కూకటపల్లి యొక్క బాలనగర్ చింతల్ ఏరియాలో ఉండేవాళ్ళు, జీడిమెట్ల ఏరియాలో ఉండేవాళ్ళు మీరు ఇది చూజ్ చేసుకోవటం మంచిది. మాసప్ ట్యాంక్ అనేది కొంచెం దూరం అవుతుంది. మీరు ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఉంటే అన్ని కిలోమీటర్లు చూజ్ చేసుకోవటం మంచిది. మనకి ఏదైనా డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్, సిటీలో ట్రాఫిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క డిఫరెంట్ కోదాడ సిటీ, బెల్లంపల్లి, నిర్మల్, హైదరాబాద్, గోదావరిఖని, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం వాసులు అయితే సపోజ్ కొత్తగూడెంలో ఉండేవాళ్ళు కొత్తగూడెం, మహబూబ్ నగర్, పాలెం, గద్వాల్, ఇట్లా డిఫరెంట్ ఉండేవాళ్ళు మీకు టైం సేవ్ అవుతుంది. వనపర్తి డిఫరెంట్ పాలిటిక్ ఇవన్నీ మీరు చూజ్ చేసుకో. మెదక్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, ఈ విధంగా హెల్ప్ లైన్ సెంటర్స్ మనం చూజ్ చేసుకోవటం మంచిది. భూపాలపల్లి, జనగాం, ఈ విధంగా హెల్ప్ లైన్ సెంటర్స్ మనం ఫస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ చూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ ద నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని మనం చూజ్ చేసుకున్నాం. ఇది చూజ్ చేసుకుని ఈమెయిల్ రిజిస్టర్ ఫర్ స్లాట్ బుకింగ్ ఇమ్మీడియట్లీ అండ్ రిజర్వ్ హెచ్ఎల్సి. మీ రిజిస్టర్ చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా 27th నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి డేట్స్ 27th జూన్ ఓపెన్ అవ్వగానే రిజిస్టర్ స్లాట్ ఆర్ఓసి రిజిస్టర్ చేసుకోండి. ఆర్ఓసిని మీరు రిజిస్టర్ చేసుకోండి, ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఈ రిజిస్టర్ ఫీజు ఎలా అయితే ఉంటుందో మనకి 1200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్, 1200 రూపీస్ ఫర్ ఓసీస్, బీసీస్, ఫర్ 600 రూపీస్ ఫర్ ఎస్సీస్. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు 1206 ఇమ్మీడియట్గా బుక్ చేసుకోవాలి స్లాట్ ఇమ్మీడియట్గా. ఎందుకంటే స్లాట్లు దొరకవు మనకి తెలుసుకున్నాం. ఎప్పుడైనా ఫ్లైట్కి టికెట్కి వెళ్తున్నాం మనకి స్లాట్లు ఇమ్మీడియట్గా నీకు కావాల్సిన స్లాట్స్ నీకు దొరకకుండా పోతాయి. రిజర్వ్డ్ హెచ్ఎల్సి ఇమ్మీడియట్గా రిజర్వ్ చేసుకోవాలి మీరు ఇమ్మీడియట్గా రిజర్వ్ చేసుకుని ఈ హెచ్ఎల్సి రిజర్వ్ చేసుకోవడం ఎలాగంటే మనం ఇమ్మీడియట్గా రిజిస్టర్ ఫర్ స్లాట్ బుకింగ్ ఇమ్మీడియట్లీ రిజర్వ్డ్ హెచ్ఎల్సి. ఈ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇది కూడా చూపిస్తాను. ఈ టీఎస్ ఇది కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఒక్కసారి నేను చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళేసి ఇవి వెబ్సైట్ ఉంది, టీజీ వెబ్సైట్.nic వెళ్ళి మనం ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ చేయలేదు. ఇంకా వీడు ఎనేబుల్ చేసినప్పుడు ఇది వస్తుంది మనకి. ఈ రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన స్లాట్ బుకింగ్ స్టెప్స్, ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో కట్టిన తర్వాత వీళ్ళు ఇంకా ఎనేబుల్ చేయలేదు. దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత
మీరు ఇది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇమ్మీడియట్గా మీరు వెళ్ళేసి వెరిఫై యువర్ నేమ్. సపోజ్ మనం వెరిఫై యువర్ నేమ్ వెరిఫై యువర్ నేమ్ ఇన్ ఆధార్ ఎస్ఎస్సి అన్నప్పుడు ఈ రిజిస్టర్ స్లాట్ బుక్ చేసుకుంటాము. ఈ స్లాట్ బుకింగ్ ఇది మాత్రం ముందు పాయింట్. మీరు మీ ఆధార్ నంబర్లు ఏమైతే లేకపోతే ఇప్పుడే చేసేసుకోండి. ఇది ఏంటంటే స్టెప్ 1 నంబర్ వన్ పాయింట్. మనకి ఇది నంబర్ 1 పాయింట్. వెరిఫై యువర్ నేమ్ ఇన్ ఆధార్ ఎస్ఎస్సి ఎంటర్ రెడీ విత్ అసలు ఈ పాయింట్లు ఇవి మనం ముందు చూసుకోవాలి. 1, 2, 3 ఇవి ఫస్ట్ 2 పాయింట్స్. నేను బై మిస్టేక్ అది జరగటం జరిగింది. వెరిఫై యువర్ నేమ్ ఆన్ ఆధార్ ఎస్ఎస్సి ఎంటర్ రెడీ విత్ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ క్యాష్ సర్టిఫికేట్. మీకు ఎప్పుడైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకో మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడే వెళ్ళేసి ఈ సేవలో అప్లై చేసేయండి. ఈ రోజే అప్లై చేస్తే 5 days 6 daysలో వచ్చేస్తుంది. కీప్ ఆల్ ఒరిజినల్ 2 sets జిరాక్స్ పాస్పోర్ట్ కాపీస్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కదా. కీప్ ఆల్ ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ 2 sets పాస్పోర్ట్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ దీనిలో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ డాక్యుమెంట్లో ఇచ్చారు. గవర్నమెంట్ డాక్యుమెంట్లో ఇదిగో మీరు కీప్ ఆల్ యువర్ ఒరిజినల్స్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్, ఈక్వలెంట్, ఇంటర్మీడియట్. మీకు ఇదైతే మ్యాండేటరీ అని ఇదైతే మ్యాండేటరీ. లోకలా నాన్ లోకల్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ రెసిడెన్స్ అప్లికబుల్ అయితే అప్లికబుల్ అంతే. ఇది ఫ్రెండ్స్ మనకేం చేయాలో ఫస్ట్ రిమెంబర్ కౌన్సిలింగ్ డేట్స్ని మనం రిమెంబర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. సెలెక్ట్ హెచ్ఎల్సి నియరెస్ట్ మీ ఇంటి దగ్గర ఉండే హెచ్ఎల్సికి వెళ్ళండి. రిజిస్టర్ ఫర్ స్లాట్ బుకింగ్, తర్వాత వెరిఫై యువర్ నేమ్ ఆధార్ ఎస్ఎస్సి ఇవి మనం రెడీ అవ్వాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దావరి లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ. బై.